తెలంగాణ గడ్డ మీద అంబరాలంటే సంబరాలు, బోనాలు. ఊరు వాడ, పల్లె గల్లి, చిన్న పెద్ద, ఏ వైపు చూసినా ఎటు చూసినా పసుపు కుంకుమ, వేప పుష్పాలు పెట్టి, స్వర్ణాభరణాలు, పట్టుచీరలతో పవిత్రమైన బోనాలను తలపై ధరించి వరుసగా సాగే పడతలు, డప్పుల దరువులకు అడుగులు వేసే యువకులు, బంధుమిత్రుల స్వాగతాలతో పెద్దవారు, కేరింతలతో కోలాహలంగా అనుసరించే పసిపిల్లలు, ఇలా కళకళలాడుతూ వేడుకలకే వేడుక తెచ్చేవే తెలంగాణలో ఓ నెల రోజుల పాటు సాగే బోనాల సంబరాలు. బోనాల సంబరాలు ఈనాటిది కాదు. రండి, ఆ బోనాల ఆంతర్యాలు, విశేషాలతో వచ్చేసింది నేటి పరమార్థం. బోనం అనేది సంస్కృత పదమైన భోజనం నుండి ఉద్భవించింది. ఇది క్రమంగా బోనం, బోనాలుగా పిలవడం జరుగుతోంది. దీని విస్తృతార్థం మాత్రం విందు అని చెప్పవచ్చు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు జరిగే ఆషాఢమాసం బోనాలు జూన్ 26వ తేదీ నుంచి ఘనంగా జరుగుతాయి. ఇది తెలంగాణ అధికారిక రాష్ట్ర పండుగ. గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడం ఆనవాయితీ. భద్రకాళి అమ్మవారికి తొలిసారి బంగారు బోనం కూడా ఈసారి సమర్పించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు, ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. కాలదేవతగా పరిగణించబడే మహాకాళి దేవతను పూజించే బోనాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. తొలి ఆదివారం గోల్కొండ కోటలో, ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, రెండవ ఆదివారం బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, మూడవ ఆదివారం చిలకలగూడ సమీపంలోని పోచమ్మ, కట్ట మైసమ్మ ఆలయాలలో, హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజాలోని మాతేశ్వరి ఆలయంలో జరుగుతాయి. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక ఇప్పుడున్న సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఒకప్పుడు లష్కర్ అని పిలిచేవారట. అందుకే ఈ పండుగకు లష్కర్ బోనాలని పేరొచ్చింది. ఈ కార్యక్రమంలో మహిళలు ఆభరణాలు, సంప్రదాయ చీరలు ధరించి బోనం నింపిన కుండలతో పాటు మహంకాళిని ప్రసన్నం చేసుకునేందుకు గాజులు, చీరలను సమర్పిస్తారు. నెత్తిన పెట్టుకున్న కుండ దేవతకు నైవేద్యం. ఇక స్త్రీలు కుండను కప్పి దానిపై వేపాకులు ఉంచి దానిపై దీపం వెలిగిస్తారు. దీనిని బోనం జ్యోతి అంటారు. ఈ సందర్భంగా డప్పు దరువుల మధ్య నృత్యం చేస్తారు. ఇక రంగం మరో వేడుకైన ఘట్టం. ఒక స్త్రీ ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆవాహన చేయబడుతుంది. రాబోయే సంవత్సర భవిష్యత్తును కూడా ముందే చెప్పే ఘట్టమది. బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతోనే ముగిసిపోదు. గ్రామీణ సంబరాలకు సంబంధించిన ప్రతి ఘట్టం ఇందులో కనిపిస్తుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆ ఘటాన్ని నిమజ్జనం చేయడం, తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించడం, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు, ఇలా నెల రోజుల పాటు ఎటు చూసిన ఒక జాతర వాతావరణం కనిపిస్తుంది. అయితే అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్రదాయం ఉందని పెద్దలు చెబుతారు. మనిషి కొండా కోణంలో జీవించినప్పుడే ఒక రాయిని దేవత